తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దేవరకొండ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? యా దేవరకొండ తర్వాత దెన్ ఐ కేమ్ టు నందిగాం. దేవరకొండ దేవరకద్ర అంటారు. నన్ను దేవరకొండ, ఓకే. నల్గొండ డిస్టిక్లో దేవరకొండ. అక్కడి నుంచి దేవరకద్ర అనే పోలీస్ స్టేషన్ ఉంది కానీ సబ్ డివిజన్ లేదు. దేవరకొండ ఇస్ సబ్ డివిజన్. అక్కడ ఒక దళం పోయింది కదండి. అవును, దళం చాలా ఉంటుంది అక్కడ. నల్లమల దళాలు, నల్లమల ఫారెస్ట్ పక్కనే అది. అవును, ఒక దళం తీసుకొచ్చినందుకు ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా యాక్చువల్లీ ప్రమోషన్ ఇచ్చుకున్నారు కదా అప్పుడు. యా, అక్కడ చాలా జరిగేవి ఇవన్నీ కూడా. నాంపల్లి దగ్గర ఒక దళం, నాంపల్లి దళం ఉండింది అక్కడ. ఈ నారాయణపూర్ ఏరియాలో, తర్వాత మొత్తం టోటల్ ఎంటైర్ ఆ ఏరియా బెల్ట్ అంతా అలా ఉండేది. మరి కూడా ఇవన్నీ ఇప్పుడు అప్పుడు ఎస్పీ సజ్జనగర్ ఉన్నారు అప్పుడు కూడా. లేదు, ఇప్పుడు ప్రస్తుతము అనిల్ కుమార్ ప్రస్తుతం డీజీ గారు సిద్ధిరెడ్డి సార్ ఉన్నారు. దాని తర్వాత మహేష్ భాగవత్ గారు ఉన్నారు. దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఉన్నారు. ముగ్గురు ఎస్పీలు ఉన్నప్పుడు నేను ఒక్కడనే కంటిన్యూ అయినాను. ముగ్గురు ఎస్పీలు ఉన్నారు. ముగ్గురు ఎస్పీలు అదే కంటిన్యూ 3 సంవత్సరాల్లో ముగ్గురు ఎస్పీలు మారారు. బట్ ఐ వాజ్ కంటిన్యూస్లీ చూసారు మీరు. ఎస్ ఎస్. అక్కడ నుంచి నందిగామ కృష్ణా జిల్లా. నందిగామ వచ్చినప్పుడు మీ పేరు ఒకసారి బ్లాస్ట్ అయింది. అయోషా మీరా కేసు. అసలు అయోషా మీరా కేసు ఏం జరిగిందండి ఆ రోజు? మీకు యాక్చువల్గా అయోషా మీరా కేసు నందిగామ సబ్ డివిజన్కి సంబంధం లేదు. యాక్చువల్గా అయితే అయోషా మీరా కేసు హ్యాస్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ కమిషనరేట్. విజయవాడ కమిషనరేట్ ఇబ్రాహీంపట్నం ఉంటుంది. ఇబ్రాహీంపట్నం నందిగామ బార్డర్. ఇబ్రాహీంపట్నం బార్డరే నందిగామ స్టార్ట్ అవుతుంది. సో నందిగామలో కొన్ని కేసులు జరిగినాయి. ఏది డాన్ బాస్కో స్కూల్ అని, దాని తర్వాత ఎస్సీ హాస్టల్ అని, దాని తర్వాత ఇంకొక రమాదేవి అనే ఒక ఆవిడ ఇంట్లో ఎవరో ఒకరు ఇట్లా ఈ హాస్టల్స్లో చేరి, హాస్టల్స్లో తర్వాత కొన్ని ఒంటరిగా ఉన్న అమ్మాయిల ఇండ్లలో చేరి ఏదో మెడిల్ చేస్తాడు. అంటే ఎవరో రావడము, కొట్టడము, తర్వాత వాళ్ళని మాలెస్ట్ చేయడానికి పోవడము, అట్లా జరిగిన కేసెస్. ఒక కేసు ఒక కంచికచర్ల దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది, అదే మన నందిగామ అవుట్స్కర్ట్స్లో. ఆ హాస్టల్లో ఆల్మోస్ట్ గొంతు కోసారు. దాంట్లో ఆ కేసులో నేను పోయిన తర్వాత కేసెస్ రివ్యూ చేస్తూ ఉంటే దాంట్లో ఆ అమ్మాయి మీద గొంతు కోసి అటాక్ చేసిన కేసులో ఒక క్లాస్మేట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆ రివ్యూ చేయడంలో ఒక క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి గొంతు కోసే అంత ఉంటుందా, అంత ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుందని ఇంకా డీప్గా వెళ్ళడం జరిగితే దాంట్లో అప్పటికే ఛార్జ్షీట్ చేయడానికి రెడీగా పెట్టారు. లేదు ఛార్జ్షీట్ ఆపేసి డీప్గా వెళ్ళడం చేస్తే వాళ్ళని కూడా పిలిచి ఆ అమ్మాయి అప్పటికి రిమాండ్ అయ్యి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు ప్రసన్న లక్ష్మి. సో వాటి సార్ నేను చేయలేదు సార్, యాక్చువల్గా ఇది ఎవరు చేసిందో నా మీద మోపారు. ఇది అసలు నేను 108 వచ్చినప్పుడు నేనే తీసుకెళ్ళాను ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి నా పేరు చెప్పేసింది, నా పేరు అంటే న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ అన్యాయంగా ఒక మర్డర్ కేసులో కానీ అటెంప్ట్ మర్డర్ కేసులో కానీ చేరితే ఎంత ట్రామా ఉంటుందో. ఒక పోలీస్ ఆఫీసర్గా వీ హ్యావ్ టు ఎలిసిట్ ద ట్రూత్. ఏదో మీడియాకి భయపడో లేకపోతే ఇంకే దానికి భయపడో చేసుకుంటూ పోతే నువ్వు అసలు పోలీసింగ్ చేయనట్టు కాదు. కరెక్ట్, మన న్యాయం చెప్తుంది కదా. మంది తప్పకుండా పర్లేదు, అసలు దొరకడు పోవద్దు, అదే చెప్తుంది. 100 మంది తప్పిపోయినా పర్లేదు, అసలు నిర్దోషికి శిక్ష పడకూడదు. సో అట్లా దీంట్లో చేయకూడదు. మనం ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు తప్పైనా కానీ మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నేను మళ్ళీ చేస్తానంటే కూడా నాకు అప్పుడు ఆల్రెడీ చేసిన కేసుని మళ్ళీ నీవెందుకు చేస్తావు, ఇన్స్పెక్టర్ చేసిండ్రు కదా అన్నారు. లేదు, యాజ్ అ పోలీస్ సీనియర్ ఆఫీసర్గా ఒక కింది ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు అని నువ్వు భావిస్తే యూ కెన్ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్. నేను చేస్తాను అవ్వట్లేదు కదా, మీరు కన్విన్స్ కాలేదు. యా, ఐ డెంట్ కన్విన్స్ యాజ్ అ సీనియర్ ఆఫీసర్. దెన్ ఐ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్. అప్పటికీ నీవెందుకు చేస్తావు, ఆల్రెడీ ఛార్జ్షీట్ అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది. ఛార్జ్షీట్ చేయడం టైంలో నీవెందుకు అని అన్నారు. ఎవరన్నారు? నా సీనియర్. అయిపోయింది కదా, అయిపోయింది, ఆ కేసుని మళ్ళీ తోడడం ఎందుకు? తోడడం కాదు, అక్కడ న్యాయం ఏంటి, అసలు కరెక్ట్ జరిగిందా లేదా అని ఇంపార్టెంట్. అట్లా అనుకుంటా పోతే అన్ని కప్పిపుచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా కాదు. సో దాన్ని మళ్ళీ నేను తీసుకొని నేను దీన్ని పర్ఫెక్ట్గా చేస్తా అని నేను ఇన్వెస్టిగేషన్ చేయడం తీసుకున్నాను. యాజ్ అ సీనియర్ ఆఫీసర్ ఐ కెన్ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ ఇన్ ద లా, ఇన్ ద CRPC. సో దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. దాంట్లో అప్పుడంతా చేసాము. తర్వాత నాకేం క్లూ దొరకలేదు. అయినా కానీ
నాకెప్పుడు పోతే అనిపిస్తే వీళ్ళు చేయలేదు సంబడి ఇది ప్యాటర్న్ అంతా చూస్తే ఒక ప్యాటర్న్ కనబడుతుంది. సేమ్ అమ్మాయిల దాంట్లో దూరడము, అటాక్ చేయడము, లేకపోతే ఇది చేయడం. అలా చూస్తూ ఒకసారి నేను అక్కడ కూడా ఒక కేసు జరిగిందంట, కానీ అక్కడ వెళ్ళడం జరిగింది. పర్మిషన్ అప్పుడు శివానంద్ సార్ ఉన్నారు అక్కడ. పర్మిషన్ తీసుకొని సార్ ఇట్లా ఉందంట అంటే చూడు అని చెప్పాడు. అప్పటికే అది సగం ఇన్వెస్టిగేషన్ అయ్యి కానట్టు ఉంది. అది చూస్తుంటే దాంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఎవరో స్కేలప్ వెళ్ళడము, దాని తర్వాత అటాక్ చేయడము, అయితే మాలెస్ట్ చేయడము, లేకపోతే పరిగెత్తిపోవడం, ఇలా జరుగుతుంది. మా దగ్గర 2-3 కేసులు, కొన్ని కేసులు అసలు కట్టనే లేదు కేసు. డాన్ బాస్కో స్కూల్లో అవన్నీ జరిగే ఎంట్రీ అని వాళ్ళు కేసు ప్రిఫర్ చేయలేదు. సో అయినా కానీ మళ్ళీ తర్వాత కేసు కట్టించేసి చూస్తుంటే అలా నేను అప్పటికే కొంత ప్రివెంటివ్ యాక్షన్ మొదలెట్టాం. వేసి అన్ని కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి ఎవరైనా ఇట్లా దూరితే, ఎవరైనా ఇట్లా ఉంటే ఇమీడియట్గా మా డిఎస్పీ నెంబర్ నాది, తర్వాత మా ఇన్స్పెక్టర్ నెంబరు ఇది అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టిక్కర్లు లాంటివి ఇచ్చేసి వచ్చినాం. అది అట్లా జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా ఊరినంతా కార్డన్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంది. అట్లా మేము స్టెప్స్ తీసుకుంటుంటే ఆగస్టు నెలలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. అప్పుడు ఆ టైంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఎవరో దూరారని చెప్పి అల్లరి చేశారు ఆ పిల్లలు. ఎవరో మనిషి దూరాడు అని. అది అక్కడున్న దాంట్లో అందరు గర్ల్సే, వార్డను గర్లే. కానీ ఒక్క మనిషి, ఒక వాచ్మెన్ మాత్రం మేల్, మిగతా వాడు ఆయన ముసలాయన. సో ఎవరో దూరారు, యంగ్గా ఉన్నాడు, ఇట్లా కొన్ని కలర్స్ వేసారు, వాడు చీకట్లో తిరుగుతున్నాడు అని అంటే అప్పుడు మేము ఆల్రెడీ అక్కడ పెట్టిన నంబర్స్కి కాల్ చేశారు. నాకు కాల్ వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా అందరిని పిలిచేసి ఇమ్మీడియట్గా మొత్తం ఎన్సర్కిల్ చేశాం. ఏది ఆ మొత్తం హాస్టల్ని ఎన్సర్కిల్ చేసి మేము కూడా లోపలికి, అప్పుడు అంతా ఫుల్ లైట్లు పోయినాయి. అయినా మేము టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఉన్నట్టుండే ఒక పర్సన్ ఆ గోడ దూకి మెయిన్ కంపౌండ్ వాళ్ళు దూకేసి అక్కడ బయటికి పారిపోయాడు, ఆ రోడ్ సైడ్ పారిపోయాడు. అది మేము ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ డే ఉదయమే మళ్ళీ పోయి చూసిన తర్వాత అక్కడ స్టెప్స్ మార్క్స్ పడ్డాయి. ఇమ్మీడియట్గా స్టెప్స్ మార్క్స్ తీసుకున్నాం. అక్కడ ఒక చెప్పు దొరికింది, ఒక ప్లాస్టిక్ టైప్లో. చెప్తే అది కూడా సీజ్ చేశాము. దాని తర్వాత వీళ్ళందరినీ అడిగాము ఎవరు ఎట్లా ఉంటారు అంటే, మాకు మొహం చూడలేదు, కానీ ఒక డ్రెస్సు, ఆ ప్యాటర్న్స్, ఫుల్ లెంత్ ఉన్న ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్ అని చెప్పారు. సో అవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ చెప్పు తీసుకుని వచ్చాము. అది ఎవరిదా అని చూసి అందరితో చెక్ చేసి అది ఆల్మోస్ట్ పెద్ద చెప్పు 9 నెంబర్ది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరతో సెట్ కాలేదు. చాలామంది అన్నారు ఇది ఎప్పుడో పాత పడిపోయి ఉంటుంది సార్, అది ఏవో చెత్తలో పడిపోయిన దాన్ని పట్టుకుని ఏం చేస్తాం. అలా ఉన్నాం. దాని తర్వాత అలా చూస్తూ ఉంటే మాకేంటంటే ఈ మధ్య ఎవరైనా జనరల్గా మా పోలీస్ ప్యాటర్న్లో అన్ని బేసిక్ జైలు రిలీజ్ డే ఉంటున్నారు, ఇంకా ఈ మోడస్ ఆపరేండి చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఇంతకుముందు కన్విక్టెడ్ అయిన ఉన్నారు, అందరినీ వెరిఫై చేస్తూ ఉంటాం. అలా నెక్స్ట్ డే అంతా వెరిఫై చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ అక్కడ జైలుకి వెళ్ళి రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరున్నారా, 1 వీక్ 1 మంత్ 3 మంత్స్ కన్నా బిఫోర్ ఉన్నారా అని చూస్తే అలా ఈ సత్యం బాబు ఒక అతను, ఈ దొంగ తను రిలీజ్ అయ్యాడు అన్నారు. అది చూద్దామని చెప్పేసి ఎక్కడ అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చాం. వాడు చూస్తే ఈజ్ ఎ మ్యాథ్స్ అండ్ యాక్చువల్లీ, అంటే తాపీ పని. ఈ చెప్పు కూడా తాపీ పని చేసిన వాళ్ళు వాడుతుంటే సిమెంట్లో సోక్ అయితే ఎట్లా ఉంటుంది కదా చెప్పంతా, అలా ఉంది అన్నట్టు. ఈతను తాపీ పని చేస్తానంటే చూద్దాంలే, చెక్ చేద్దాము, ఇది తీసుకుపోయి ఈ సైజ్ జరుగుతుంది, తీసుకుపోయి చెక్ చేయడానికి కోసం వెళ్ళాం. అయితే అప్పుడు అర్ధరాత్రి అవుతుంది, అయినా అని అతను పడుకుని ఉన్నాడు. అయితే మేము అతని యొక్క ఇల్లుని కార్డన్ చేసాం. ఇల్లుని కార్డన్ చేసినప్పుడు ఇంకా లోపలికి పోకన ముందే ఇన్న అమ్మాయిలు వీళ్ళందరూ ఆ హాస్టల్లో చూసిన షర్ట్ కలరు అవన్నీ ఆ దండం మీద ఉన్నాయి, ఆ వైర్ మీద ఉన్నాయి. తర్వాత బయట కొత్త చెప్పులు ఉన్నాయి, కొత్త పారగాన్ చెప్పులు ఏదో రబ్బర్ స్లిప్పర్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా డౌట్ కొద్దిగా ఇంకా క్రిస్టలైజ్ అయింది. అవి కలరు అండ్ మ్యాచ్ అవుతుంది వాళ్ళ పిల్లలు చెప్పింది. సో లోపల అని చూస్తే అతను ఒక పర్సన్ ఉన్నాడు, ఒక మదర్ ఉంది. తర్వాత వాడిని తలుపు కొట్టేసి మీరు ఇంట్రాగేషన్కి రావాలని చెప్పేసి మా బాజాబ్తా తీసుకొచ్చా. వాడు అప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి. అయితే ఇంకా దాన్ని బట్టి కొద్దిగా మాకు హింట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక తీసుకొచ్చాము. అప్పటికే 3-3:30 అవుతుంది. తర్వాత ఇలా పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేట్ చేస్తే ఇది ఈజీగా బ్రేక్ కారు అని చెప్పేసి ఆ వెహికల్లోనే మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతుంటే దాని తర్వాత ఒక
ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చొని కూల్గా అతన్ని మంచిగా టెన్షన్ నుంచి అవుట్ ఆఫ్ టెన్షన్ చేసి అలా మాట్లాడడం మాట్లాడుతుంటే ఒక గంట సేపు తర్వాత కూల్ డౌన్ అయ్యాడు. అంతే చెప్పు ఎట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, ఏందంట, నీవు ఏదంట అంటే నేను ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, ఏం కాలేదు, అట్లా ఏంది ఎందుకు పోయినావు అంటే అసలు నేను పోలేదు అని చెప్పాడు. అదే కాకుండా అతనికి చేతులకు అన్నిటికీ ఇట్లా కోసుకుపోయి ఉన్నాయి. ఆ గోడ దూకేటప్పుడు ఆ గోడ మీద సీసాలు గాజు పెంకులు పెడతారు. అది ఎక్కేటప్పుడు ఇవన్నీ కోసుకుపోయినాయి. వాడిగా ఏంది చేతులు కోసుకుపోయినాయి అంటే, లేదు సార్ నేను మేస్త్రి పని చేసి పొక్కలు వచ్చినాయి బాగా సిమెంట్ వర్క్ చేయడం వల్ల. సిమెంట్ వర్క్ చేస్తే అది ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి, అవును, ఇట్లా షార్ప్గా కోసుకుపోవు. అవి కూడా నిన్న మొన్న కోసుకుపోయినట్టు ఉన్నాయి. సో అబద్ధం చెప్తున్నానని ఇంకా క్రిస్టల్ అవుతుంది. దాని తర్వాత మా వన్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ మాట్లాడమని చెప్తే అతను ఇంకా కొద్దిగా కాన్ఫిడెన్స్లో తీసుకొని ప్రశ్నలు వేయడము చేయడం చూస్తుంటే గ్రాడ్యువల్గా అతను రివీల్ చేయడం మొదలెట్టాడు. నేను ఇలా చేశాను, అలా చేశాను, అట్లా ఇదైంది. సడన్గా దాంట్లో భాగంగానే మా కేసులలో ఒక్కొక్కటి బయటపడ్డారు. అది ఇంతకుముందు అట్లా స్కూల్కి ఆ కేసు, దాని తర్వాత ఒక లేడీని చంపారు, వాచ్మెన్ని, ఒక ఎస్సీ హాస్టల్ సంథింగ్. అది కూడా మా దగ్గర అన్డిటెక్టెడ్ ఉండింది. అది దాని తర్వాత ఎట్లా చంపాడు అనేది తర్వాత దాని తర్వాత గ్రాడ్యువల్గా చెప్తూ ఇబ్రాహీంపట్నంలో కూడా నేను అట్లా చేశానని చెప్పి, అంటే మేము ఇక అతను ఒక చేసిన వాటివి ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఒక్కొక్క కేసు మాకు టోటల్గా మ్యాచ్ అవుతూ వచ్చింది. దెన్ ఈ డజంట్ నో దట్ వీఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్, మేము వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఇతను ఆయేషా కేసుని ఎలా చేశాడు, ఏ టైంకి ఎట్లా పోయాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఎలా పైకి వెళ్ళాడు, రోకల్ బండ ఎట్లా తీసుకొచ్చాడు, ఎట్లా కొట్టాడు, ఎట్లా డ్రాగ్ చేస్తాడు బాడీని, అన్నీ క్లియర్గా చెప్పడం మొదలెట్టు. దెన్ వీ గాట్ ఇట్ రికార్డెడ్. మా 6 వరకు అయింది. అంత టోటల్గా ఈజ్ అ పర్సన్ హూ డిడ్ అని మన కన్ఫర్మేషన్ అయితే మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, అక్కడ నుంచి డీజీ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సిఐడి టీం రావడం జరిగింది. సిఐడి నుంచి ఒక అడిషనల్ డీజీ ర్యాంక్లో వచ్చారు, ఎందుకంటే సెన్సేషనల్ కేసు అయింది. ఇది ఇతను దొరికాడు, ఇతను కరెక్ట్ అవుతున్నాను అంటే దాంట్లో మెటీరియల్ ఎవిడెన్స్ ఏదో ఉందో ఇది ఇక్కడ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఒక టీం అడిషనల్ డీజీ ర్యాంక్లో ఒక ఎస్పీ, ఒక అడిషనల్ డీజీ గారు, ఒక డిఎస్పీ, ఒక టీం 6 మంది టీము రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళా నాకు వచ్చారు, ఏం శ్రీనివాస్ ఇది కరెక్ట్ అంటే, సార్ మీరే చేయండి అంటే వాళ్ళు డైరెక్ట్గా 3 hours లోపల వాడిని ఒక్కనే కూర్చోబెట్టుకొని ఇంట్రాగేషన్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏముంటాయో క్వశ్చన్స్, దానికి వాళ్ళకున్న డౌట్స్ని ఫస్ట్ దే డౌటెడ్ మీ. ఏదో మాయ చేసినాము, ఏదో తీసుకొచ్చి కల్పిట్ ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ కన్ఫెస్ చేస్తాను, అట్లే కాదు. ఒక్క దెబ్బ కూడా వాళ్ళని కొట్టడం కానీ తర్వాత బెదిరించడం కానీ చేయకుండా సైకలాజికల్గా ఓన్లీ క్రాస్ క్వశ్చన్స్, ఓన్లీ రీడింగ్ క్వశ్చన్స్ చేయడం వల్ల మొత్తం బయటపడేది. సార్ ఆయన చూశారు కదా మీరు, యా, ఆయన చూసిన తర్వాత ఇంత క్రైమ్, ఇంత నటోస్ క్రైమ్ చేస్తాడు మీకు అనిపించిందా? అసలు చూస్తే ఎవరు అనిపించదు, అతను చూస్తే అలా అనిపించరు. ఎవరైనా క్రైమ్ చేయడానికి ఎంత ఇట్లా ఉండి మొత్తం ఇక్కడ బుగ్గలు పెట్టుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చార్ల్స్ శోభరాజ్ ఉంటాడు, ఎంత సొఫిస్టికేటెడ్ ఉంటాడు. అది చీటింగ్ కేసు, చీటింగ్ కాదు, హీఈస్ అ క్రిమినల్ యాక్చువల్లీ. చీటింగ్ కాదు, ఎంత మర్డర్ కేసు కానీ